పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. 40 మంది లబ్దిదారులకు మొత్తం 91 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. అదేవిధంగా మంత్రి నారా లోకేష్ యువగలం పాదయాత్ర చేసి 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేశారు. ఇప్పటి వరకు 3 కోట్ల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పశ్చిమ నియోజకవర్గంలో పంపిణీ చేయడం జరిగిందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆపన్నహస్తం లాంటిదని అన్నారు. కూటమి ప్రభుత్వం పేదలకు పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. 6 కోట్ల రూపాయల వరకు నగదు నిమిత్తం ఈరోజు చెక్కుల్ని ఇవ్వడం జరిగింది. చాలా సంతోషకరం. సీఎం రిలీఫ్ ఫండ్ అనేది నిజంగా ఆపన్నహస్తుల అభాగ్యులకి ఆపన్నహస్తంగా నిలుస్తున్నందుకు ఈ సందర్భంగా వారందరి తరపున కూడా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్తూ సెలవండి. నారా లోకేష్ గారు మనకి యువగళం పాదయాత్ర మొదలుపెట్టి 3 సంవత్సరాలని పురస్కరించుకొని గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నాయకులతో కార్యకర్తలతో అభిమానులతో ఈరోజు కేక్ కటింగ్ని మేము చేసుకోవడం జరిగింది. ఒక అద్భుతమైన యాత్రగా మనందరం చెప్పుకోవచ్చు. అయితే ఆనాటి ఆయన స్ఫూర్తి కావచ్చు, ఆయన హామీలు కావచ్చు, నేను మీకోసం ఉన్నాను అన్న ఒక నేపథ్యం కావచ్చు, ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడడంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది అనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. అయితే ఇలా 3 సంవత్సరాలు గడిచిన శుభ సందర్భాన ఈ యొక్క కార్యక్రమాన్ని మేము అందరం కలిసికట్టుగా జరుపుకోవడం చాలా సంతోషం.